అంటే ప్రతి భారతీయుడి పరువు ప్రతిష్ట, ఇంకా చెప్పాలంటే మన దేశపు పొగరు. ఆట ఆడేటప్పుడు మన దృష్టి గెలుపు మీదే ఉండాలి, ప్రత్యర్థి ఓటమి మీద కాదు. గుర్తుపెట్టుకోండి. మనం ఈ టోర్నమెంట్లో గెలిచామంటే నెక్స్ట్ మన దేశం తరపున ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడడానికి మనకి ఛాన్స్ వస్తుంది. దేశ గౌరవం కాపాడడమే మన లక్ష్యం. ఆ దిశగా తీసే పరుగులో మీరు నిర్లక్ష్యం చేయకండి. ఎంతోమంది ఈ ఆట ఆడాలని, ఆడి గెలవాలని, ఒలింపిక్స్లో మన దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన మేజర్ ధ్యానచంద్రలా నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకోవాలని ఎన్నో ఎన్నో కలలు కంటారు. కానీ కొన్ని పరిస్థితులు వారిని ఆ కలలకి దూరం చేస్తాయి. వారు కన్న కలల్ని నిజం చేసుకునే అవకాశం మీ అందరికీ వచ్చింది. ఈ గెలుపుని మీరు వాళ్ళందరికీ బహుమతిగా ఇవ్వాలి. ఇస్తారు కదా? గుడ్. కాలేజీ అండి, గ్రౌండ్ కాలేజీ అండి, సర్వే చేయాలి ఇక్కడ. హలో, ఆగండి. ఎవరు మీరు? ఇక్కడ ఆట ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, కనిపించట్లేదా మీకు? అవన్నీ మా తెలియదు. మా సార్ ఈ గ్రౌండ్ కొనేశారు. త్వరగా ఖాళీ చేయండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏ అమ్మాయి, ఇంట్లో వంట పని చేసుకోక నీకెందుకు ఈ ఆటలన్నీ? సార్, ఆడపిల్లల్ని వంటింటి కుందేల్లా చూస్తే చంపేస్తా. గ్రౌండ్ ఖాళీ చేయమంటే కొడతారేంటి? ఏంటయ్యా ఖాళీ చేయమంటే కొడుతున్నావు? ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడితే కొట్టకుండా షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్యూట్ చేస్తారా ఏంటి? ఏయ్, అసలు మేము ఎందుకు ఖాళీ చేయాలి? ఇది కాలేజీ గ్రౌండ్. ఈ కాలేజ్ చైర్మనే మా సార్కి అమ్మేశారు. అమ్మడానికి ఆయన ఎవరు, కొనడానికి మీ సార్ ఎవరు? ఏయ్, అసలు ఎవరు మీ సార్? పిలిపించు, నేను మాట్లాడతాను. మీరు? సారీ సార్, ఇతను. చూడు శౌర్య, నువ్వు నాకు బాగా తెలుసు. నా కూతురు అస్మితకు కూడా నువ్వు హాకీ కోచింగ్ ఇచ్చావు. మ్యాటర్ అది కాదు. ఈ గ్రౌండ్ని నేను కొనేసుకున్నాను. ఆల్రెడీ డీల్ కూడా ఓకే అయిపోయింది. చూడండి సార్, ఇది 100 ఏళ్లుగా ఎంతో మంది యువతని, ప్లేయర్స్ని చేసిన గ్రౌండ్. మేము కూడా త్వరలో జరగబోతున్న టోర్నమెంట్కి దేశం తరపున ఆడడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు సడన్ గా వచ్చి ఖాళీ చేయమంటే ఎలా సార్? నా ప్రాణాన్ని పని వీళ్ళందరినీ గెలిపించే బాధ్యత నాది మావయ్య. అవునన్నా, ఇన్నాళ్ళు మా కలల కోసం మాత్రమే కష్టపడ్డాం. ఇప్పుడు ఈ గ్రౌండ్ కోసం కూడా కష్టపడతాం. ఈ గ్రౌండ్ మా బాధ్యత. గెలిచి మేము సాధించుకుంటాం. సూపర్. ఇదే స్పిరిట్ తో ఆడితే మిమ్మల్ని ఆపేదెవరు? మీరే విన్నర్స్. ఆల్ ది బెస్ట్. ఇక మీరు వెళ్ళొచ్చు. నమస్కారం అండి. నమస్కారం. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. పోస్ట్ పోన్ అయింది బేబీ. వాట్? ఎందుకు పోస్ట్ పోన్ అయింది డాడ్? గ్రౌండ్ కొనడానికి మన దగ్గర డబ్బు లేదా? మనీ మ్యాటర్ కాదు, దెన్ సెంటిమెంట్ మ్యాటర్. సెంటిమెంట్ కి మీరు తలొంచారా? లేదు బేబీ, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాను. డొనేషన్ కూడా ఇవ్వాల్సింది కదా డాడ్, గ్రౌండ్ ని ఇంకా బాగా డెవలప్ చేసుకునే వాళ్ళు. గ్రౌండ్ లో జరిగిన డిస్కషన్ ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. అసలు అంతసేపు డిస్కస్ చేయమని చెప్పింది ఎవరు? వెళ్ళారా, డాక్యుమెంట్స్ తీసుకున్నారా, డబ్బు కట్టేసి వచ్చేసారా? ఇది కదా మీరు చేయాల్సింది. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు బేబీ. జరగాలి, జరిగి తీరాలి. అప్పుడే ఆ రామలక్ష్మి గ్రౌండ్ కి, నా శౌర్యకి దూరం అయిపోతుంది. డిస్కషన్ కేవలం రామలక్ష్మితోనో, ఆ కాలేజ్ ప్రిన్సిపల్తోనో, లేక నువ్వు ప్రేమించిన ఆ శౌర్యతోనో జరుగుంటే మనం అనుకున్నట్టు ఆ గ్రౌండ్ తాలూకు డాక్యుమెంట్స్ని నీ చేతిలో పెట్టేవాడిని.
కానీ అక్కడ ప్లేయర్స్ అందరూ ముందుకొచ్చారు. గ్రౌండ్ నమ్మడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. వాళ్ళను కూడా కన్విన్స్ చేయగలను, కానీ వాళ్ళకి సపోర్ట్గా రఘురామ్ గారు వచ్చారు. వెనకడుగు వెయ్యక తప్పలేదు బేబీ. ఏంటి డాడీ ఇలా చేసావు? డాటర్ అడిగినా ఒక చిన్న ఫేవర్ కూడా చేయలేకపోయారు. వెరీ డిసప్పాయింటెడ్. మనం మ్యాక్సిమం ట్రై చేశాం బేబీ. అప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళకి ఒకే ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏ టీం అయితే ఆ గ్రౌండ్ కావాలని గట్టిగా ఫైట్ చేశారో వాళ్ళు కాలేజీ సెట్ చేసే టీంతో ఆడి గేమ్ విన్ అయితే వాళ్ళకి ఆ గ్రౌండ్ ఉంటుంది, లేదంటే అమ్మేస్తాను అని వాళ్ళ ప్రిన్సిపల్ చెప్పాడు. ఆ కండిషన్కి నేను నో అనలేకపోయాను బేబీ. ఏంటి డాడ్, మళ్ళీ చెప్పండి. వాళ్ళు వేరే టీంతో ఆడి గెలిస్తేనే వాళ్ళకి ఆ గ్రౌండ్ ఉంటుంది బేబీ. ఆ రామలక్ష్మి దాని టీం వేరే టీంతో ఆడి గెలవాలి. అప్పుడే ఆ గ్రౌండ్ వాళ్ళకుంటుంది. హ్మ్. ఓడిపోతే మనం కొనేద్దాం బేబీ. దాన్ని గెలవనివ్వండి డాడ్. నేను హాకీ ప్లేయర్నే కదా, దాన్ని నేను ఓడిస్తాను. ఇప్పటి వరకు దాన్ని ఓడించడానికి ఎన్నో ప్లాన్స్ వేశాను, ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు నాకు దొరికిన ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోను. ఎస్ బేబీ, ఈ స్పిరిట్తో ముందుకు వెళ్ళు. యూ కెన్ డూ ఎనీథింగ్. ప్రిన్సిపల్తో మాట్లాడి నేను సెట్ చేసిన టీంతోనే వాళ్ళు ఆడేలా చేస్తా. డాడ్, డబ్బు రెడీ చేయండి. ఎంత రేట్ అయినా సరే నేషనల్ ప్లేయర్స్ని, ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని కొనేస్తా. దెబ్బకి ఆడి ఓడిపోయి గ్రౌండ్ నుంచి పారిపోయేలా చేస్తా. ఆ తర్వాత శౌర్యకి జాబ్ ఉండదు, అది ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ ఉండదు.